ఈ రోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మన కాలేజ్కి అనమాట. ఎందుకంటే అక్కడ జాబ్ మేళ జరుగుతుందని చెప్పి తెలిసింది. అందుకోసం అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాను. దీనికి ముఖ్యంగా కావాల్సింది 5 రెజ్యూమ్లు అనమాట. ఎందుకురా 5 రెజ్యూమ్లు అంటే అక్కడ ఇవ్వడానికి మచ్చ నడుచుకుంటూ వెళ్తాను. మా అమ్మ డబ్బులు ఇచ్చినా కూడా నేను నడుచుకుంటూ వెళ్తాను అనమాట. అలాగా సగం దూరం వచ్చేసాను మచ్చ. ఆటో ఎక్కుంటే బాగుండేది, ఎండ మామూలుగా లేదు. ఇంకా టన్నల్ బయటకు వచ్చేసాను మచ్చ. తర్వాత మా కాలేజ్ ఇదే మచ్చ. 2 సంవత్సరాలు ఇక్కడే గుడిచిపోయింది. ఈడే మచ్చ ఇంకో హుగ్గడు. ఈడు వీడియోలో చాలా తక్కువ. అలాగా కాలేజ్ దగ్గరికి వచ్చేసాం మచ్చ. మా ఫ్రెండ్స్ ఏమో పైన ఉన్నారు. వీళ్ళిద్దరు ఏదో అప్లై చేస్తున్నారని చెప్పి నేను కూడా కాసేపు ఆగి అప్లై చేశాను మచ్చ. కాలేజ్ చూసి చాలా రోజులు అవుతుందని చెప్పి కిందకు వచ్చేసాను. ఈ వీడియోలో మా రూమ్ చూపిస్తాను ఆగండి. ఇదే మచ్చ మా రూమ్. 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడని చెప్పి బయటకు వచ్చాను. ఈ మచ్చ ఇంకో హుగ్గాడు. ఈ వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడే మచ్చ మేము ఫ్రీ ఫైర్లు ఆడుకునేది ఖాళీ స్థలంలో. తర్వాత పైన మీటింగ్ అంటే పైకి వచ్చాం మచ్చ. మేమేమో చప్పట్లు కొడతాం, ఇంకెవరు కొట్టట్లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ప్లెడ్జ్ స్టార్ట్ చేశారు మచ్చ. ఎప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళలో చేసాం మచ్చ. మళ్ళీ ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఎలాగో ఇంకా రెజ్యూమ్లు ఇచ్చేసి ఇంకా మెల్లిగా బయలుదేరాం మచ్చ. తర్వాత మా ఫ్రెండ్ బిర్యానీ తిందామని చెప్పి ఐడియా ఇచ్చాడు. తర్వాత బిర్యానీ తిందామని చెప్పి ఇటు వచ్చాం మచ్చ. ఎలాగోలాగా లోపలికి వచ్చి కూర్చున్నాం. తర్వాత మా ఫ్రెండ్ మెనూ కార్డు బాగా పరిశీలించి చూస్తున్నాడు తక్కువలో. ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది మచ్చ. నేను 2 గంటల్లో వస్తానని చెప్పాను. ఇప్పుడు మా అమ్మకు తెలిసిందంటే ఇంకా ఎలాగోలాగా తినేసి బయటకు వచ్చేసాం మచ్చ. దాంట్లో ఇంకో హుగ్గాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఎందుకు ఇంకా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ని నా సగం దూరం దిగబెట్టేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.